రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చక్కగా కార్యక్రమాలు జరిగేవో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ శంఖారావం కూడా అని తెలియజేసుకుంటున్నాను. ఇంకో 2 నెలలే ఉంది ఎలక్షన్లు రావడానికి. ఇంకా ఈ 2 నెలల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చైతన్యవంతులై ముందుకు రావాలి. కరుడు గట్టినటువంటి వ్యక్తులుగా కష్టపడి పనిచేయాలి. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి మైండ్ గేమ్స్ ఆడినా సరే దాన్ని తిప్పికొట్టేటటువంటి సత్తా ప్రతి కార్యకర్తలో కూడా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన శ్రీకాకుళం నియోజకవర్గానికే వస్తే ఇప్పుడే అమ్మ లక్ష్మీదేవి గారు చెప్పారు, ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. కోట్ల రూపాయల నిధులు మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి రైతులకి గాని, యువకులకి గాని, మహిళలకి గాని, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మన పట్టణాన్ని ఆ రోజు మున్సిపాలిటీగా ఉంటే కార్పొరేషన్ స్టేటస్ ఇచ్చినటువంటి నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారని గుర్తు చేస్తున్నాను. దాని ద్వారా అదనంగా నిధులిచ్చి మన కార్పొరేషన్ లో ఎన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. సీసీ రోడ్స్ గాని, బిల్డింగ్స్ గాని, వీధి దీపాలు గాని, ఇలా కార్పొరేషన్ స్థాయిలో కావాల్సినటువంటి అన్ని బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశాం. మన గ్రామీణ ప్రాంతాలు ఇటు గ్రార మండలం గాని, శ్రీకాకుళం రూరల్ మండలం వెళ్తే ముఖ్యంగా రైతులకి సంబంధించి బైరుదేశి గడ్డ, ఆ గడ్డలో ఇసకెత్తుకోవడమే గాని వైసీపీ నాయకులకి ఎప్పుడు కూడా నీరు ఎలా పారించాలనేది ఎవరికీ తెలిసేది కాదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గడ్డని బాగు చేసి గార ప్రాంతంలో ఉన్నటువంటి శివారు భూములకు కూడా నీరు అందించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.